న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఎన్నికల్లో పోటీ చేసిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఈ నెల 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 119 నియోజకవర్గాలకు గాను 119 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 10 నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో లెక్కింపులో జాప్యం జరగకుండా ఉండేందుకు అత్యధికంగా టేబుల్లను ఏర్పాటు చేస్తున్నారు. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పట్టంచెరు నియోజకవర్గంలో 400కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గంలో 20+1 టేబుల్, అదేవిధంగా రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, శ్రీలింగపల్లి, మహేశ్వరం, కుక్కట్పల్లి, మెడ్చల్ నియోజకవర్గంలో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గంలో 28+1 టేబుల్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుల్లను ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. ఇందుకోసం 500 ఓట్లను ఒకటి చొప్పున టేబుల్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుంటే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపునకు నిలిపివేసి ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు పూర్తి చేయాలని, ఆ తర్వాతనే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 2.5 లక్షల పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయానికి 70% 66% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని నల్గొండ, మెదక్ జిల్లాలో పోలింగ్ వేగంగా సాగింది. ఈ రెండు జిల్లాల్లో సాయంత్రం 7 గంటలకే 76% పైగా పోలింగ్ జరిగింది. వరంగల్ జిల్లాలో కూడా 74% పైగా పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్లో జిల్లాల్లో కూడా 70% పైగా పోలింగ్ జరగడం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి వంటి పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల మాదిరిగానే పోలింగ్ మందకొడిగా సాగింది. నగరంలోని సంపన్న వర్గాలుండే ప్రాంతాల నుంచి పెద్దగా ఓటర్లు కదిలి రాలేదు. దీంతో హైదరాబాద్ జిల్లాలో సాయంత్రం 7 గంటల సమయానికి 40.93% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 50% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఇక సాయంత్రం 5 గంటలకు పోలింగ్ గడువు ముగిసినప్పటికీ అలోపు పోలింగ్ బూత్లోకి ప్రవేశించిన క్యూలలో నిలబడిన ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో పోలింగ్ శాతం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా మరింత పెరిగే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడు సెగ్మెంట్లో అత్యధికంగా 91.51%, అదేవిధంగా అత్యల్పంగా రాజధాని పరిధిలోని యాకుత్పురా నియోజకవర్గంలో 39.69% పోలింగ్ నమోదైంది.